దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? నిర్గమకాండం 40వ అధ్యాయం 37వ వచనం. ఇదే వారి ప్రయాణ పద్ధతి, ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఆగుదాం. వాక్యాన్ని ఎరిగిన వారుగా కొన్ని వాక్యాలు మనం చదివినా ఎందుకో కొన్ని రోజులు ఆలస్యంగా మనకు అర్థం. రాయబడిన సంగతి పదే పదే ధ్యానించవలసిన బాధ్యత మనకు. ఆ రాయబడిన సంగతిలో ఒక గంభీరమైన సత్యం ఉంది చూడండి. వారి ప్రయాణ పద్ధతి అంతా ఒక్కటేనా? నేను అడుగుతున్నాను, కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చెప్పండి. నేను త్వరగానే ముగిస్తాను, రేపు ఎక్కువ మాట్లాడుకుందాం. ఇశ్రాయేలు గోత్రాలు సుమారు ఎన్ని గోత్రాలు ఉన్నాయండి? 12 గోత్రాలు. గోత్రాలన్నీ వేరు. నెక్స్ట్ వారి స్వాస్థ్యములు కూడా వేరు. నెక్స్ట్ వారు పద్ధతులు, తినే వ్యవహారం, సరిహద్దులు వేరు. 12 గోత్రాలు 12 రకాలుగా ఉన్న, 12 స్వాస్థ్యములు 12 రకాలుగా ఉన్న, 12 గోత్రాల వారు పద్ధతులు రకరకాలుగా ఉన్న, ప్రయాణం మాత్రం ఎలా ఉందట? ఒక్కటగానే ఉందా? నా మాట అర్థం చేసుకోండి. ఇన్ని రకాలుగా ఉన్న వాళ్ళ పద్ధతి ఒక్కలానే ఎందుకు ఉండగలిగారు? వాళ్ళ ప్రయాణ పద్ధతి ఒక్కటగానంటే సుమారు 20 లక్షల మంది ప్రయాణంలో ఒక్కలాగే ఉన్నారట. లింగుమని 300 మంది కూడా ఉండం మనం సంఘంలో. తలకొకలా ప్రవర్తిస్తాం మనం. గట్టిగా తిప్పు కొడితే 100 మందికి కూడా మన సంఖ్య ఉండదు. కానీ 100 మంది 100 రకాలుగా నడుస్తారు సంఘం. నేను మరలా అడుగుతున్నాను, 20 లక్షల మంది ఒక్కలా నడిచినప్పుడు కనీసం 20 మంది కూడా ఒక్కలా ఎందుకు నడవలేకపోతున్నారు? మోసే నడిపించిన విధానానికి మనం నడుస్తున్న విధానానికి తేడా ఏదో ఉంది. అంటే మోసే గారు నడిపించిన విధానం తన మేధాశక్తితో నడిపించలేదు. ఈరోజు మన సంఘాల్ని మన మేధాశక్తితో, పద్ధతులతో నడిపిస్తున్నాం గనకే సంఘాలు సరిగ్గా నడవడం. ఆ రోజు మోసే గారు ఎలా నడిపించారంటే అక్కడ ఉన్నది చూడండి. వారి ప్రయాణ పద్ధతి ఒక్కటే. ఏముంది వారి ప్రయాణ పద్ధతి అంటే, మందసం మీదకి ఆయన వెలుగు మేఘస్తంభం వస్తేనే నడుస్తారట, లేకపోతే నడవరా. అంటే వారిని నడిపిస్తున్నది మోసే కాదు, వారిని నడిపిస్తున్నది వ్యక్తులు కాదు, వారిని నడిపిస్తున్నది ఏంటి చెప్పండి? దేవుని మందసం నడిపిస్తుంది. మందసం అంటే ఆ రోజుల్లో దేవుని సన్నిధి. అంటే దేవుని సన్నిధి నడిపిస్తుంది కనుకే 20 లక్షల మంది ఒకే పద్ధతిలో నడవగలిగారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు మనకు మందసం ఉందంటారా? మందసం ఉంటే వండెత్తారా? వండేవారు ఎందుకు? అది బంగారంతో పొదిగిన మందసం. అది బంగారంతో పొదిగిన వాటిని చర్చిలో వండేస్తారండి? కొత్తసేపు లేసిపోతున్నారు తెలుసా? అలాంటిది గుడిలోనే బంగారం ఉందంటే, ఆ బలిపీఠమే బంగారం అయితే బలిపీఠాన్ని కూడా అటుకెళ్ళిపోతారు. అందుకే ఇప్పుడు మనకి మందసం లేదు. మందసం కన్నా గంభీరమైన దేవుని సన్నిధి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు 20 లక్షల మంది ఉన్నా, 20 మంది ఉన్నా, వారిని అలాగే మనం నడిపించాలంటే ఏం చేస్తే నడుస్తారు? 20 మంది 20 రకాలు కొట్టినారు, 60 మంది ఉంటే 60 రకాలు కొట్టినారు. ఒక్కరొక మాట మీద ఉండరు. పెద్దోళ్ళు ఒకటి మాట్లాడతారు, చిన్నోళ్ళు ఒకటి మాట్లాడతారు, యువకులు ఒకటి మాట్లాడతారు, సేవకులు ఒకటి మాట్లాడతారు. ఒకే సంఘంలో ఇన్ని వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే అందరికీ ఒకే దర్శనం లేదు. అంటే దర్శనం ఉంటే నడుస్తారంటే నడుస్తారు. ఎక్కడుందా మాట? ఒకసారి చూద్దాం. చూడండి, బైబిల్ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం
యెషయా గ్రంథం 6వ అధ్యాయం, బైబిల్ చూడ, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచుండు. ఏం అర్థమైందండి చదివిన వాక్యంలో? ఏం అర్థం లేదు మనకు, సీరియస్గా మాట్లాడుకుంటే. కానీ జాగ్రత్తగా మనసు పెట్టి చూడండి, ఒక ఐక్యత, ఒక నడిపింపు ఉంది అక్కడ. ఏం చూస్తున్నాడు యెషయా అంటే, ఒక సంఘము క్రమముగా నడవాలి అంటే మొట్టమొదటి పాయింట్ అక్కడ రాస్తున్నాడు చూడండి. దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఉన్నాడు. ఏంటట? దేవుడు అత్యున్నతమైన సింహాసనం అంటే మొట్టమొదటి పాయింట్ మనకు అర్థం కావలసింది ఏంటి చెప్పండి? సంఘములో మేజర్గా ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. సంఘంలో కొనియాడితే ఎవరిని కొనియాడాలి? ఎసిరెడ్డి గారిని కాదు, చెప్పండి, దేవుణ్ణి కొనియాడాలి. సంఘంలో ఎవరు పెత్తందారి వ్యవహారంగా ఉండాలి? దేవుడు ఉండాలి. అంటే యెషయా తనకు పిలువబడిన పిలుపులో ఒక గంభీరమైన సేవ చేయడానికి తగించి ముందుకెళ్ళడానికి కారణం, పరలోకంలో ఒక విషయాన్ని చూస్తున్నాడట. ఆ పరలోకంలో ఆయన దర్శనం చూస్తుంటే ఆయనకి ఏం కనబడుతుందంటే, దేవుడే ప్రథమ స్థానముగా ఉన్నాడు. పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? చాలా రకాల సమూహాలు ఉన్నాయి. దేవదూతలు ఉన్నారు, అందులో ప్రధానులు ఉన్నారు, సెరూపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, పరిశుద్ధులని పిలువబడే ఒక గుంపు ఉంది. ఆ మాత్రమేనా? మహిమా కిరీటాలు పెట్టబడిన 24 మంది పెద్దలున్నారు. ఇన్ని రకాలు కేటగిరీస్ ఉన్నా, ఇన్ని వ్యత్యాసాలు అక్కడ కనబడుతున్నా, ఇన్ని హెచ్చుతగ్గులు మనకు కనబడుతున్నా, అక్కడ ఒక్కటే ఎందుకు కనబడుతుందంటే, ఆ ఒక్కటే పద్ధతి అక్కడ కనబడడానికి కారణం దేవుడు పైన ఉన్నాడు. అంటే ఎన్ని కేటగిరీస్ ఉన్నా అన్ని కేటగిరీస్ పైన ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు ఉంటే సంఘం పద్ధతిగా ఉంటుంది. మీరు ట్రెజరీ అంటారో, లేదా కాల్ మెంబర్ అంటారో, లేకపోతే హెల్డర్ అంటారో, లేకపోతే ప్రీచర్ అంటారో, లేకపోతే గాస్పల్ సింగర్ అంటారో, మీరు ఎన్ని కేటగిరీస్ ఇచ్చుకోండి సంఘంలో. కానీ వీటన్నిటికీ సుపీరియారిటీ లేదా సుప్రీం క్యాడర్గా ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు ఉండాలి. అంటే ఒక సంఘము పద్ధతిగా నడవాలి అంటే బిరుదులు కాదు, అధికారాలు కాదు, ఇవేమీ కాదు, క్రీస్తే పైన. ఈ యెషయా చూస్తున్న దర్శనంలో, ఆ దర్శనంలో కనబడుతున్నది కూడా తండ్రి అయిన దేవుడైన యెహోవా కాదు. ఆ దర్శనంలో కనబడి ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి కూడా ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు ఆ దర్శనంలో ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారంటే, ఇప్పుడు సంఘము క్రమముగా నడవాలి అంటే సంఘం పైన ఎవరిని పెట్టుకోవాలి చెప్పండి? సంఘం క్రీస్తుని పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు క్రీస్తు పైనుంటే దాని కింద ఎన్ని అధికారాలున్నా క్రమముగా ఉంటుంది అన్నమాట. ఒకటి, మొట్టమొదటి మనకు కనబడుతున్న పాయింట్, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆయనే ఉండాలి. ఉంటున్నారండి ఈరోజు? అత్యున్నత సింహాసనం మీద ఉంటున్నారా? వాళ్ళకి వేయాల్సిన పీటలు వేయకపోతే చెప్పండి, మన పీటలు తీసేస్తారు. నేను ఎక్కడ విషయాలు అంటలా, అన్ని దిక్కునే జరుగుతున్న విషయాలు అంటున్నాను. వాళ్ళకి ఇవ్వాల్సిన పిలుపులు ఇవ్వకపోతే కార్యక్రమం ఎలా జరుగుతుందో మేము చూస్తామంట. నేను ఒక ఏరియాకి వెళ్ళాను, పేర్లు అడగండి నన్ను, సరిగ్గా క్రిస్మస్ టైం. ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఒక సీనియర్ మెసెంజర్ ఉన్నాడు, నేనున్నాను జూనియర్. అంటే జూనియర్ అంటే వయసులో, ఆయన సీనియర్ పరిచర్యలోను వయసులో. అయితే అందరూ వచ్చేసారు,
నేను వచ్చేసాను, ఆయన రానంటున్నాడు. ఇంకా రాడు, ఇంకా రాడు, ఇంకా రాడు, ఇంకా రాడు. ఎందుకు రానంటున్నాడు? అక్కడ ఉండి అక్కడి నుంచి ఎందుకు రానంటున్నాడు అని అడిగితే కారు దిగనంటున్నాడు. సంఘ పెద్దలందరూ పరిగెట్టారు, కన్వీనర్స్ అందరూ పరిగెట్టారు, అందరూ ఉటావుటిని పరిగెట్టి ఆయన బతిమలాడుతున్నారు. ఎందుకు రానన్నాడు అని అడిగితే వాళ్ళు ఏదో విచిత్ర కారణాలు చెప్తారు అనుకున్నాను. ఫుడ్ సరిగా పెట్టలేదనో, షెల్టర్ సరిగా ఇవ్వలేదనో, ఒకవేళ పెద్ద ఆయన కదా ఇలాంటివి చెప్తారేమో అనుకున్నాను. కానీ ఆయన అన్నాడు, ఎందుకు రానంటున్నానంటే ఆ కుర్రోడు ఫోటో పెద్దదేశారు, నా ఫోటో చిన్న, అందుకే రాను. ఇలా కూడా సంఘంలో ఉంటారంటే ఎందుకుంటారండి? మాకు తలక మాల్సలో లేచారు అక్కడ, ఎవరన్నా అడగండి. శుభమాని దేవుని సభలు జరుగుతుంటే పాంప్లెట్ మీద పేరు లేదని ఏడుస్తారు తెలుసా? అంటే ఇవన్నీ ఏం కనబడుతుంది చెప్పండి? క్రీస్తును పైనెట్టకుండా మనల్ని మనం పైనెట్టుకోవాలని చూసిన ఏ దౌర్భాగ్యులున్నా, ఏ మనుషులున్నా ఆ సంఘము వరదెల్లదు, ఆ సంఘము ముందుకు పోదు. క్రీస్తు మహిమను దొంగిలించాలని చూసిన ఏ సహవాసమైన అది వర్దెల్లదు. యెషయా గారి సేవ వర్దెల్లడానికి కారణం ఆయన దేవుడిని పైనెట్టాలని చూశాడు ఆయన. అందుకే ఆయనకు తెలిసింది, ఇదిగో ఆయన పరిచర్యలో ఆయన చూస్తున్న మొట్టమొదటి విషయం ఏంటంటే పరలోకంలో అన్ని కేటగిరీస్ ఉన్న ఒక్కటే ఎందుకు నడుస్తుందంటే అక్కడ దేవుని చిత్తం నెరవేరడానికి కారణం దేవుడు పైన ఉన్నాడు. భూలోకంలో దేవుని చిత్తం నెరవేరకపోవడానికి కారణం దేవుడు స్థానాలు దొంగిలించడానికి మనుషులు రెడీగా ఉన్నారు. అందుకే అక్కడ అన్ని కేటగిరీస్ ఉన్నా దేవుడు పైన ఉన్నాడు కనుకే వెచ్చి తగ్గులు లేవు అక్కడ. ఇక్కడ ఏ కేటగిరీ లేకపోయినా ఆ కేటగిరీని మనం దొంగిలించాలనుకుంటున్నాం కనుకే వెచ్చి తగ్గులు ఎక్కువైపోయింది. అందుకే ఒక్కటి లేరు చూడండి, వాళ్ళు ఒకటి అంటారు, వీళ్ళు ఒకటి అంటారు, వీళ్ళు ఒకటి అంటారు. సంఘం అంతా కలిసి ఈ మంచి పని చేద్దామంటే ఒక్కటొక మాట మీద ఉంటారండి, ఉండరు. ఎందుకు చెప్పనా? క్రీస్తును విభజించేసాం, ఆ విభజించిన ప్లేస్లో మనం ఉండాలనుకున్నాం. ఒకటి అత్యున్నత సింహాసనం మీద ఆయన ఉన్నాడట. రెండో పాయింట్ చెప్తున్నాడు చూడండి, అక్కడ అదే వచ్చిన చదవడం మరలా. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. అదే చదవండి, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. మన క్రిస్మస్ టైంలో ఒక వచనం చదువుతాం, ఎంతమంది గుర్తుందో? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు. అది ఏమర్థమైంది అందులో? దేవునికి ఎక్కడ మహిమ కలిగితే అక్కడ మనుషులకు సమాధానం వస్తుంది. గుర్తుపెట్టు, దేవుడు హెచ్చింపబడే కొలది మనుషులు సంఘాల్లో సమాధానం, మనుషులు హెచ్చింపబడే కొలది చెప్పండి భూమి మీద మనుషులకు శ్రమ. సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడు కొనియాడబడాలి, దేవుడు హెచ్చింపబడాలి. అంటే దేవుడు ఎక్కడైతే హెచ్చింపబడతాడో అక్కడ మనుషులకి ఏముంటుంది చెప్పండి? సమాధానం ఉంటుంది. మా సంఘంలో గొడవలు ఎక్కువైపోతున్నాయండి, మా సంఘంలో ఎలా ఎక్కువైపోతున్నాయండి, మా సంఘంలో అలా ఎక్కువైపోతున్నాయంటే ఆ నడిపించే వాళ్ళు ఎవరో దేవుణ్ణి కనుమరుగు చేస్తున్నారేమో, అందుకే సమాధానం లేదు మీ సంఘం. ఆ కేటగిరీ కోరుకుంటున్న వారు ఎవరో ఉన్నారేమో, అందుకే సంఘాలలో సమాధానం లేదేమో. దేవుని మహిమనే దొంగిలించే వారు ఎక్కువైపోయారేమో. మాటంటలేదండి, అలా చేస్తున్నారండి, ఎలా చేస్తున్నారంటే ఎందుకు వినడం లేదు? బహుశా ఆ దేవుని మహిమను దొంగిలించే వాళ్ళు ఉన్నారు. యెరూషలేము సంఘంలో బంగారు దేవాలయాన్ని కడితే ఆ దేవాలయం పడిపోయిన తర్వాత ఏ రోజు 46 సంవత్సరాలు ఒక శృంగారం అనే దేవాలయాన్ని నిర్మిస్తే దేవాలయం అంతా కట్టాక ఏం చేశారట? రెంట్కి ఇచ్చేశారట, గొడవ లేకుండా. ఏం చేశారు? అద్దెకిచ్చేశారంట. అంటే దేవాలయాన్ని అద్దెకిచ్చేయడం ఏంటి? డబ్బులు వస్తాయంటే అద్దెకిచ్చేశారు. చూసారంటే ఇలాంటి మనుషులు దేవుణ్ణే కాదని మరలా చెప్తున్నాను, ఆ దేవుని బలిపీఠం బట్టే ఆ స్థానాన్ని కూడా కాస్త ఏమైనా కలిసి వస్తుందంటే అమ్మేస్తారే. అందుకే సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడి మహిమ పొందాలి, అత్యున్నత సింహాసనం మీద ఆయన ఉండాలి.
ఎప్పుడైతే రెండు జరుగుతాయో అప్పుడు ఎక్కడున్న మనుషులకి ఏం జరుగుతుంది చెప్పండి? సమాధానం కలుగుతుంది. రెండో మాట చెప్తున్నాడు, ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని కమ్ముకుంటున్నాడు. చొక్కాయి అంచులు అంటే దేవుడి చొక్కా ఉంటుందండి, పొయిటిక్ లాంగ్వేజ్. దేవుడికి చొక్కాయి అంచులేంటి? దేవుడికి చొక్కా ఉంటుందా? ఇప్పుడు ఒకవేళ ఆయనకి చొక్కాన్నే ఆ చొక్కా వేసుకున్నా లేదా ఆయన వస్త్రం కప్పుకున్నాడు అన్నది అదే అర్థం చేసుకోవాలంటే బైబిల్లో మరో మాట ఉంది, ఆయన వెలుగుని వస్త్రముగా ధరించా. అంటే ఇప్పుడు ఆయన వేసుకున్న ఆ చొక్కా లేదా ఆయన వేసుకున్న వస్త్రం ఏంటి చెప్పండి? వెలుగు. ఇప్పుడు మరలాడుతున్నాను, ఒక సంఘము క్రమముగా ఉండాలి అంటే, ఒక సంఘము మర్యాదగా నడవాలి అంటే, ఒక సంఘము సఖ్యతతో ఉండాలి అంటే సంఘం మీద ఏం కప్పాలి చెప్పండి? దేవుని వెలుగుని మహిమను కప్పాలి. అప్పుడు నడుస్తుంది. నువ్వు చెట్టు కింద ఉంటావో, పొట్ట కింద పెడతావో, ఎక్కడ పెడతావో, ఆ గోడారిని పెడతావో, నువ్వు సంఘాన్ని ఎక్కడ పెడతావో తెలియదు, కానీ ఎక్కడ పెట్టినా ఆయన వెలుగు కిందే సంఘాన్ని పెట్టాలి. ఈ షెడ్ కింద పెడతారో లేదా ఆ వాకిట్లో పెడతారో, ఎక్కడ పెడతారో కాదు, మనం అందరం ఎక్కడ ఉండాలట? ఆయన వెలుగులో ఉండాలి, ఆయన మహిమలో ఉండాలంటే ఒక సంఘము క్రమముగా నడవాలి అంటే ఒకటి ఆయన వెచ్చింపబడాలి. ఒక సంఘము మహిమ పడాలి అంటే ఆయన మహిమను పొందుకోవాలి. ఒక సంఘంలో సమాధానం ఉండాలి అంటే ఆయన కొనియాడబడాలి. ఒక సంఘము క్రమము బాగుండాలంటే ఆయన వెలుగు సంఘం మీద కురియాలి. నేను అడుగుతున్నాను, సంఘములో చీకటి వ్యక్తులు, సంఘములో చీకటి కార్యాలు జరుగుతున్నాయంటే ఆ చీకటి తొలగిపోవాలి అంటే దేవుని వెలుగు ప్రకాశించాలి. దేవుని వెలుగు ప్రకాశించాలి. దేవుని వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తాదో చీకట్లో జరిగే కార్యాలు సొమ్మసెల్లిపోతాయి, చీకట్లో జరిగే కార్యాలు ఆగిపోతాయి. ఈరోజు జరుగుతున్నాయి చెప్పండి? దేవునికి ఎక్కడ వెలిగిస్తున్నాం, దేవునికి ఎక్కడ మహిమిస్తున్నాం, దేవునికి ఎక్కడ స్థానం ఇస్తున్నాం అని చెప్పండి. మనుషులుగా మనమే దేవుని మహిమను పక్కకు తోసేస్తాం. అందుకే సంఘాల్లో సమాధానం లేదు. మూడో పాయింట్ చెప్తున్నాడు చూడండి, దోమము చేత నిండుకుందట. సింహాసనం దేని చేత నిండుకుంది? దోమము చేత. దోమం అంటే పరలోకంలో ఏదో సాంబ్రాణి వేస్తున్నాను అనుకోకండి, అలాంటివి ఏముండవు అక్కడ. పరలోకంలో సాంబ్రాణి, పరలోకంలో దూపాలు ఉండవు. దోమము చేత నిండుకోవడం అంటే, దోమం అంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది ప్రార్థన. సంఘాల్లో ఈరోజు ఏం కరువైపోయింది? ఆయన చిత్తమును నెరవేర్చాలన్న ప్రార్థన కరువైపోయింది. ఆయన చిత్తాన్ని చూడాలన్న ప్రార్థన కరువైపోయింది. ఈరోజు ప్రార్థనలన్నీ ఏడు చెప్పండి? జగన్ గారు చేయటం లేదయ్యా, మాకు ప్రార్థన చేయండి. ఏ ప్రార్థనలు? పెన్షన్ ఏమని అంటున్నారయ్యా? ఏ ప్రార్థనలు? ఏదికి పోలేదయ్యా, ఒంట్లో పోలేదయ్యా, తలనొప్పి అయ్యా. నేను ఇవన్నీ చేయొద్దని అంటలేదని, కానీ అదే కాదు. కొన్ని ప్రార్థనలు చూస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో అలా వస్తారు, ఆ మందిరంలో అలా కనబడతారు, హాయ్ అన్నట్టు అంటారు, బాయ్ అని వెళ్ళిపోతారు. అయ్యి ప్రార్థనలు. మరి కొంతమంది ఉంటారు ట్రెడిషనల్ క్రిస్టియన్స్, దేవుడికి అక్కడి నుంచి ఇలా అంటుంటారు, ఇలా అంటుంటారు. దేవుడికి ప్లేన్ చేసిన అనమాట, ఇలా దేవుడికి గాలి ముద్దలు అనమాట. అది అరే అలా అంటున్నావేటంటే అది ప్రేయరట. నేను అడుగుతున్నాను, ఈరోజు పట్టుమని ప్రార్థన జరిగే సంఘాలు ఉన్నాయండి? సంఘాల్లో దోపు నిండలేదు, సంఘాల్లో జనాలు నిండిపోయారు. సంఘాల్లో దోపము లేదు, సంఘాల్లో ఆచారాలు నిండిపోయాయి. సంఘాలలో పద్ధతులు నిండిపోయాయి, సంఘాలలో పాటల పోటీలు నిండిపోయాయి. సంఘాల్లో ఏమి లేవు చెప్పండి? ప్రార్థన లేదు. ఈరోజు సంఘాల్లో వ్యక్తులు నిండిపోయారు, ఆచారాలు నిండిపోయాయి, పద్ధతులు నిండిపోయాయి, వంశాల పోరు నిండిపోయింది, కులాలు నిండిపోయాయి, ఘర్షణలు నిండిపోయాయి, గొడవలు నిండిపోయాయి, డిబ్బీలు నిండిపోయాయి. ఏమి నిండలేదు చెప్పండి? ప్రార్థనతో సంఘం నిండి. అందుకే సంఘాలు క్రమముగా లేవు. ఎందుకు ఇన్ని రకాలు? ఒకే గుంపులు ఉన్నవారు ఇన్ని గుంపులుగా ఎందుకు గొడవలు వస్తున్నాయంటే బహుశా ఆ నడిపింపులో తేడా వచ్చింది.
దర్శనం లేని సేవ, దర్శనం లేని సేవకులు, దర్శనం చూడలేని సేవా పరిచారకులు, ఈరోజు దర్శనం చూడలేని అవిశ్వాసుల బృందం. అందుకే దేవునికి మహిమ లేని దగ్గర సంఘం బాగు, దేవుని వెలుగు లేని దగ్గర సంఘం బాగు, ప్రార్థన లేని దగ్గర చెప్పండి సంఘం బాగు. నాలుగవది గడప కమ్ముల పునాదులు ఏమవుతున్నాయట? కదులుచున్నాయి. నేను అడుగుతున్నాను, గడప కమ్ముల పునాదులు అరుగుతున్నాయంటే ఏం జరుగుతుంది అక్కడ? గడప కమ్ముల పునాదులు అదురుతున్నాయంటే సౌండ్ ఎక్కువ పెట్టారనా? పర్లంలో సౌండ్ బాక్సులు ఉంటాయా? గడప కొమ్ముల పునాదులు అదరడం ఏంటి? మరలా అడుగుతున్నాను, గడప కొమ్ముల పునాదులు అదిరిపోవడానికి ఇంతకీ ఆ పాటలో ఏముంది? ఆ పాటలో పల్లవైన ఒకటి ఉంది, ఆ పాటలో చరణమైన ఒకటి ఉంది, ఆ పాటలో ఎండింగ్ అనుపల్లవులైన ఒకటి ఉన్నాయి. ఆ పాటలో ఏ గాన ప్రతిగానం ఎత్తినా ఒక్కటే ఉంది, ఆ ఒక్క పదమే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఏంటట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే ఇప్పుడు ఆ పాటతో గడప కొమ్ములు ఎందుకు అదురుతున్నాయంటే ఆ పాటలో ఒకే ఒక్కటి ఉంది, దేవుని క్యారెక్టర్ ఉంది. అంటే సంఘములో ఈరోజు చాలా రకాల పాటలు ఉన్నాయి. అన్ని పాటలు దేవునికి ఏమిటో చెప్పండి, మహిమను తేవ. ఈరోజు చాలా పాటలు ఎందుకు మనుషులు మార్చలేకపోతున్నాయి? ఆ పాటలు ఎవరున్నారు చెప్పండి? దేవుని వ్యక్తిత్వం ఉండదు, దేవుణ్ణి కొనియాడేది ఉండదు. మొన్న పాట చూసాను ఒక ఆయనది, ఇంకా మామూలుగా లేదు, సినిమా యాక్టర్ని ఎలా పొగుడుతారో అలా పొగిడినట్టు పాట ఉంది. నేను అడుగుతున్నాను, ఇప్పుడు దేవుడు కనబట్లేదు ఆ పాటలో, మరి మనుష్య పరలోకంలో గాన ప్రతిగానాలు చేస్తుంటే గడప కొమ్ముల పునాదులు ఎందుకు అదిరిపోయాయి? కారణం ఒకే ఒక్కటి, ఆ పాటలో పరిశుద్ధుడు మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడు రాసిన పాట అయినా, మరొకరు రాసిన పాట అయినా, ఎవరు రాసిన పాట అయినా ఆ పాట మేజర్గా ఎవరిని కొనియాడాలి చెప్పండి? దేవుణ్ణి. అంటే పాటలో పరిశుద్ధుడు ఉండాలి, పాడే దానిలో దేవుని యొక్క పరిశుద్ధ ఆరాధన కనబడాలి. ఇవెక్కడైతే జరుగుతాయో, ఆ ఇంట్లో పాడినా, బయట పాడినా, ఎక్కడ పాడినా, ఆ పాడే పాటకి పునాదులు కాదు, మనుషుల హృదయాలు కదిలిపోతాయి. మనుషుల హృదయాలు కదులుతాయి. ఇదే టెక్నిక్. అంటే ఇప్పుడు సంఘాన్ని మార్చాలి, నేను ఉజ్జీయమైన సేవ చేయాలని చాలా మంది సీక్రెట్స్ అడుగుతారు. ఎలా చేస్తావు? ఇదిగో ఈ ప్యాటర్న్ ప్రకారమే చేయాలి. సంఘం మేము క్రమంగా ఉండాలనుకుంటున్నామంటే విశ్వాసుల బృందంగా మేము విడివిడిగా కాదు, ఒక్కటిగా మేము ఉండాలనుకుంటున్నాం అనుకుంటారా? ఆ అనుకున్న మీ అందరికీ నేను చెప్తున్నాను, ఇలానే ఉండాలి. ఆయన పైన ఉండాలి, ఆయన చొక్కా అంచులు వెలుగు సంఘం మీద ఉండాలి, ఆయన సింహాసనం మీద ఉండి ఆయన మాత్రమే మహిమను పొందాలి, ఆయనకు మాత్రమే ప్రార్థన విజ్ఞాపన చెందాలి, ఆయనకు మాత్రమే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు జరగాలి. ఇలా జరిగితే నేను చెప్తున్నాను, ఎలాంటి సంఘమైన అది నలుగురున్నా చాలా చక్కగా నడుస్తారు. 400 మంది 40 మంది ఉన్నా వాళ్ళు నడవలేకపోతున్నారంటే వాళ్ళ మధ్య దేవుడి కన్నా ఆ గుంపు గొడవ ఎక్కువైపోయింది. అందుకే నడవరు. మీరు చూడండి, లింగమని 40 మంది కూడా ఉండరు, కానీ 40 గొడవలు ఉంటాయి. వాళ్ళు లింగమని 60 మంది కూడా ఉండవు, కానీ 60 గొడవలు ఎట్టుకుంటాం. ఎందుకు ఎట్టుకుంటున్నాం? మనకు విజన్ అర్థం అవుతుంది. అందుకే చూడండి, యెషయా ఈ 6వ అధ్యాయంలో మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే ఆయన చాలా గంభీరమైన విషయాలు మనం చెప్తున్నాడు. 1, ఆయన పైన ఉండాలి. 2, ఆయన వెలుగు నింపబడాలి. 3, ఆయనకు ప్రార్థన చెందాలి. 4, ఆయన మాత్రమే పరిశుద్ధుడు పరిశుద్ధ. ఇలా జరిగితే సంఘంలో ఏం జరుగుద్దంటే అక్కడ విచిత్రమైన మాట, వ్యక్తులు వచ్చి ఒక మాట ఒప్పుకుంటారట. ఏమని తెలుసా? నేను పాపిని. అక్కడ ఎవరు ఒప్పుకుంటున్నారండి? యెషయా సరాసరి చేపట్టినాడు తెలుసా, నేను పాపిని. యెషయా ఏం చూశాడని పాపట్టినాడు? ఒక పాట చూసినా ఆయన కనబడుతున్నాడు, ఒక సింహాసనం చూసినా ఆయన కనబడుతున్నాడు, ఒక ప్రార్థన చూసినా ఆయన కనబడుతున్నాడు. అంటే సంఘంలో ఏ మూమెంట్ చూసినా ఎవరు కనబడాలి చెప్పండి? దేవుడు. అంటే దేవుడు కనబడ్డ దగ్గర పాపులు ఏం చేస్తారు చెప్పండి? ఒప్పుకుంటారు పాప. ఈరోజు మన సంఘాల్లోకి 20 ఏళ్ళు వచ్చినా
మేము పాపం చేసామని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? దేవుడు కనబట్టలేదు. దేవుడు ఎక్కడ కనబడితే అక్కడ ఒప్పుకోలు ఉంటుంది. దేవుడు ఎక్కడ మాట్లాడితే అక్కడ ఒప్పుకోలు ఉంటుంది. దేవుడు కనబడే ప్రతి పరిస్థితుల్లో ఆ సంఘంలో పెనుమార్పు ఉంటుంది. అందుకే యెషయా అంటున్నాడు, అయ్యో నేను పాపిని, నా పెదవులు అపవిత్రమైనవి అంటున్నాడు. ఏంటట? నేను పాపిని, నా పెదవులు అపవిత్రమైనవి, ఇవన్నీ నీ ఎదుట నేను చేస్తూ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది, అసలు నాకు అర్హత లేదు ప్రభువా. ఇప్పుడు అన్నాడు దేవుడు, ఇప్పుడు నువ్వేలు నా సేవక. అంటే యెషయా సేవ అంత బాగా అదిరిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి దేవుడుగా ఒప్పుకోగలిగాడు, దేవుని మహిమను దేవుని మహిమగా కొనియాడగలిగాడు, తన పాపాలు తాను ఒప్పుకోగలిగాడు. ఇవన్నీ ఏ సంఘంలో అయితే జరుగుతాయో నేను చెప్తున్నాను, కొత్త సేవకులు పుట్టుకొస్తారండి మన సంఘం. వయసంతా బెంచీల మీద అయిపోయి ఆ బెంచీలు ఎరగొట్టి ఎప్పుడూ మనం ఒక్క సేవకుని కూడా మన సంఘం నుంచి తయారు చేయలేకపోతున్నామంటే కారణం ఏంటి చెప్పండి? బహుశా దేవుడిని చూపించలేకపోతున్నాం. దేవుణ్ణే కనుక మనం చూపిస్తే అనేకులు ఒప్పుకొని వీళ్ళు అలా అంటారు, ప్రభువా నేను మారాను, మార్చడానికి నేను బయలుదేరుతాను. నీ పక్షమున ఇదిగో అనేకులు చెప్పడానికి ఈ చిన్ని గుంపులో నుంచి, చిన్న మందలో నుంచి నీ పని చేయడానికి నేను వెళ్తాను. కాపాడిన ఈ సంఘానికి కృతజ్ఞత భావంతో నేను అనేకులను కాపాడడానికి వెళ్తానని ఒప్పుకునే నాయకులు వస్తారు. మీ పిల్లలు సేవకులు అవ్వాలన్నా, మీ పిల్లలు ఒక ఉన్నతమైన ఉద్యమంతో ఈ ఊరిని మార్చాలన్నా మన సంఘంలో ఉండాల్సిన పద్ధతి ఇదే. ఆ రోజు ఇశ్రాయేలు 12 రకాలుగా ఉన్న, 12 గోత్రాలుగా ఉన్న, 12 స్వాస్యములున్న వారి ప్రయాణ పద్ధతి ఒక్కటే ఎందుకుందంటే వారి దేవుని సన్నిధిలో దేవుని ముందెట్టుకుని నడిచిపోయారు. కానీ యెషయా సేవలో, అంత సేవలో కూడా ఒకే పద్ధతి ఎందుకు నడిచిందంటే దేవుని ముందెట్టుకుని పోయాడు. కానీ ఈరోజు మన సంఘాలు కూడా ఒక్కటిగా నడవాలి అంటే మనం ఎవరిని ముందెట్టుకోవాలి చెప్పండి? దేవుని ముందెట్టుకుని నడవాలి. మేము పలానోళ్ళు, మేము పలానా వారు, మా వంశం ఇది, మేము పెద్దోళ్ళు, మేము ప్రెసిడెంట్ గారి తాలూకు, మేము సేవకుల తాలూకు, వాళ్ళ ట్రెజరీ మెంబర్ తాలూకు అంటే ఈ సెల్లో మేమందరం ఎవరంటే దేవుని మార్గంలో నడిసే ఆయన పిల్లలు. ఒకే పద్ధతి ఉండాలి. మీది బిల్డింగ్ అవ్వచ్చు, వీళ్ళ పాక అవ్వచ్చు, మీది పెంకిటిల్లు అవ్వచ్చు, వీళ్ళ సామాన్యమైన పూరుగుడిస్ అవ్వచ్చు, కానీ మనందరి స్థితి ఒకటే గుర్తుపెట్టు. మనం వేరు వంశాల వారు అవ్వచ్చు, ఈ లౌకికమైన పద్ధతుల్లో వేరు కులాలకి చెందిన వారు అవ్వచ్చు, కానీ మన ప్రయాణ పద్ధతి ఒక్కటే. ఎందుకంటే మన ప్రయాణ పద్ధతి అంతట్లో ఒక్కటే, ఆయన మాత్రమే ముందు పెట్టాలి, ఆయన మాత్రమే ముందు పెట్టి నడవాలి. అప్పుడు నడిచినప్పుడు మీరు పిలవండి, ఆ పిలుపులో స్పందిస్తారు. అదే మనకి 6:8 కనబడదు. ఒకసారి చదవండి, 6:8 వచ్చిన. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లా నేను అడుగుతున్నాను. యెషయా లాంటి వాడు, అప్పటికే దేవుని కొరకు ఘనకార్యాలు చేసిన అలాంటి వ్యక్తే ఇంకా తనను తాను మార్చుకున్నాడంటే నేను అడుగుతున్నాను, ఏం చూసి మారాడు చెప్పండి? యెషయా ఆ పరలోక దర్శనాన్ని చూసి మారాడు. ఈరోజు అడుగుతున్నాను, నీకు నాకు ఆయన దర్శనం ఇప్పుడు మనకు కనబడకపోవచ్చు, కానీ సంఘంలో ఖచ్చితంగా ఈ పద్ధతిని కానీ మనం తీసుకొస్తే చెప్పండి, అనేకులు ప్రసంగమైన తర్వాత ఇక్కడి నుంచి ఎవరు బయలుదేరతారని ప్రతి వారం ఆ క్రమం చూపించి అడిగితే పత్తోలు కూడా ఏమంటారు చెప్పనా? అయ్యో మేము దేవుని కొరకు పని చేస్తామండి, మేము దేవుని రాజ్యం కొరకు మేము కూడా పాటుపడతామండి. ఎప్పుడు అలా ఒప్పుకుంటారు? ఆయన సింహాసనం మీద ఉండాలి, ఆయన అంచులు మన మీద కప్పాలి, ఆయన వెలుగును మనతో నింపాలి, ఆయనకు ప్రార్థనాతోపం జరగాలి, ఆయనకు మాత్రమే స్తుతులు అందాలి. ఇవి ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు స్వరం ఇప్పండి, దేవుని వాక్యం అప్పుడు మాట్లాడండి. చాలామంది సంఘాల్లో వాక్యం బాగా చెబుతారు,
కానీ ఏముండదు చెప్పండి, ఆ పద్ధతి ఉంటుంది. వాక్యం ఇక్కడెప్పుడు చెప్తున్నాడు? వాక్యం అంటే దేవుని మాట. దేవుని మాట ఎప్పుడు కనబడుతుంది? ఈ ఐదు పట్టికలు చెప్పిన తర్వాతే అప్పుడు దేవుడు మాట్లాడంటే, దేవుని మాట ఎప్పుడు వచ్చిందో తెలుసా? సింహాసనం మీద ఉన్నాడు, చొక్కాయ అంచులు, ఆ తర్వాత ధూపము, ఆయన మాట్లాడిన విధానం, ఆయన పాట, పరిశుద్ధత, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మాట్లాడతాడు. ఏమని? ఎవరు వెళతారని. అంటే మనం ముందే వాక్యం మాట్లాడేస్తాం, ఈ పద్ధతులన్నీ సంఘంలో చూపించాం. వాక్యం ఒక్కటే మాట్లాడితే సరిపోదు, ఈ పద్ధతి అంతా నడిస్తేనే కొత్త వారు పుట్టుకొస్తారు. చాలా మందిని మీరు చూడండి, సంఘంలో పాటలు పాడండి అంటే తెగ పాడేస్తారు, కానీ దేవునికి మాత్రం మహింకరంగా ఉంటారు. ఒకళ్ళు పాడుతున్నారు పాట, అయ్యి ఆ పాటలు ఏమని పాడుతున్నారు తెలుసా? వేలాది పొట్టేళ్ళనిచ్చినా నీకు సరిపోతాయి ప్రభువా, సరిపో. వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చినా నీకు సరిపోతాయి, సరిపో. దేవుడి పైనుంచి సరిపోతాయి అంటే ఇస్తారు? ఇస్తారు చెప్పండి? అదే నేను అడుగుతున్నాను. దేవుని మహిమ కొరకు పాడిన పాట కదా మరి, వాళ్ళ మహిమ కొరకు పాడింది. ప్రభువా అబ్రహాము కుమారుని బలి అడిగావు, మా కుమారుని బలిగా అడిగినా ఇచ్చేస్తామంటే లింగుమని చెప్తున్నాను. ఆ సిరిగిపోయిన 10 రూపాయలు ఇస్తావు నువ్వు సంఘాన్ని, ఉడికినిస్తావా? సంఘాల్లో ఎందుకు ఉద్యమం రావట్లేదు తెలుసు? ఇదిగో మన ప్రయాణ పద్ధతి ఒక్కట్లా లేదు. కొంతమంది ఏమో ఎలా ఉంటాం, కొంతమంది ఏమో అలా ఉంటాం, కొంతమంది ఎలా చేద్దామంటే కొంత ఎలా చేద్దాం అంటాం, కొంతమంది ఏమో పేర్ల కొరకు, కొంతమంది ఫోటోల కొరకు, కొంతమంది కానుకల కొరకు, కొంతమంది ఒక్కొక్కలా. ఇన్ని సీలికలు సంఘాల మధ్య ఎందుకు వస్తున్నాయంటే కారణం ఒకే ఒకటి చెప్పండి, దేవుణ్ణి పైన ఎట్టలేకపోయాం, ఆయనను ముందెట్టలేకపోయాం. అందుకే మనం ఒక్కొక్కరం ఒక్కోలా ఉన్నాం. కుర్రోలు చేస్తానంటేనేమో పెద్దోళ్ళు వద్దంటారు, పెద్దోళ్ళు చేస్తానంటేనేమో కుర్రోలు చేయనంటారు. స్త్రీలందరూ సపోర్ట్ చేస్తే పురుషులు సపోర్ట్ చేయరు, పురుషులందరూ సపోర్ట్ చేస్తే స్త్రీలు చేయరు. మొత్తం మీద అన్ని మానేసి ఏం చేస్తారు? ఖాళీగా సోదుగోలు చెప్పుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇదిగా సంఘంలో జరిగేది. ఒక్కటి కూడా సంఘంలో ఎందుకు సరి అయిన క్రమం రావట్లేదంటే ఇదిగో ఈ ప్యాటర్న్ కావాలి. అపోస్తుల సేవలైనా ఈ పద్ధతి ఉంటుంది చూడండి, కావాలి. అపోస్తుల పద్ధతిలో ఆ సేవా పద్ధతులు అదే మనకు కనబడుతుంది, వారి బోధలు అదే. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చదువుతుంటే ఏం కనబడుతుంది? ఇదిగో వారు ప్రార్థన యందును, విశ్వాసమందును, బోధ యందును, ఎడతెగక రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నారు గనకే, వారిని దేవుణ్ణి ముందెట్టుకున్నారు గనకే 3000 మంది ఉన్నా, 6000 మంది ఉన్నా, లక్షల మంది వాళ్ళతో జాయిన్ అయినా వాళ్ళంతా చెప్పండి ఒక్కటిగానే ఉన్నారు. రోజు యేసుక్రీస్తు వారి పేరు చెప్పుకుంటాం, కానీ గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారిని నమ్ముతా ఉంటాం, కానీ ఒక్కటిగా ఉంటాం. మధ్యకాలంలో మారారండి అంటే మారేమండి అంటే మారామన్న ఆనందం కన్నా ఓ క్వశ్చన్ విచిత్రంగా అడుగుతున్నారట. ఒకప్పుడు ఎక్కడైనా మారారంటే ఆ వీధిలో కూడా దేవుని బిడ్డలు అయ్యారట, ఈ వీధిలో కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారంట అని సంబరపడేవారు. ఇప్పుడు అలా కాదు, మారారా, మారిన తర్వాత అడిగి క్వశ్చన్ ఏంటి చెప్పినా, ఏ సంఘానికి వెళ్తున్నారు అని అడుగుతున్నారు. మారారని సంతోషం లేదు, మరి ఏ సంఘానికి వెళ్తున్నారు? ఏ సంఘానికి వెళ్తే ఏంటి? సంఘాలు ఎన్నైనా పద్ధతి ఒక్కటే, మనుషులు ఎంతమంది అయినా పద్ధతి ఒక్కటే, స్త్రీ పురుషులు వేరైనా పద్ధతి ఒక్కటే, యవనస్తులు వృద్ధులైన పద్ధతి ఒక్కటే, అపోస్తులు సామాన్యులైన పద్ధతి ఒక్కటే, మన ప్రయాణ పద్ధతి ఒకటే. మన ప్రయాణం సరాసరి పరలోకానికి. మనం అందరం దీవిగా నడిచిపోవలసినది పరలోకానికి. అందులో హెచ్చు తగ్గులు ఉండకూడదు. హెచ్చింపబడాల్సినది ఒక్కటే, దేవుడు మాత్రమే. ఆ దేవుడు మాత్రమే హెచ్చింపబడితే సంఘాలు క్రమంగా పోతాయి. ఈరోజు ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా, తమ్ముళ్ళు మీకు ఏంటయ్యే ప్రాబ్లమ్స్ అంటే మా సంఘంలో ఒక్కొక్కలా ఉంటారని నేను చెప్తున్నా. ఎందుకుంటున్నారు ఒక్కొక్కరులా? కారణం ఒకటే చెప్పండి, ఆ దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇవ్వరు. నేను చాలా మందిని చూస్తానండి, అక్కడ వరకు బాగానే ఉంటారు, పాటలు పాడే వరకు బాగా అంటారు, వాకింగ్ చెప్పేటానికి మాయమైపోతారు. పాటలు పాడడానికి వచ్చారు వాళ్ళు. కొంతమంది చూస్తాం, అక్కడ వరకు బాగానే ఉంటారు, అప్పటి వరకు కనబడరు, సాయంత్రం ముగింపు ప్రార్థనలు వస్తారు. ఎందుకు? బ్లెస్సింగ్ ప్రేయర్ అట అది. ఆ టైంకి వస్తారు, తల మీద చేయండి, తల మీద చేయగలదు, పెద్ద రాడ్ వేయాలండి అది మీద. మరి కొంతమంది ఉంటారు, అక్కడ ఊగుతారు, ఇక్కడ ఊగుతారు, అలా ఊగుతారు. ఇన్ని రకాలుగా మనుషులు ఎందుకయ్యారు?
ఈ చూసి చూడని పద్ధతులు, వ్యవహారాలు, ఈ రాంగ్ బిహేవియర్ అంతా సంఘాల్లోకి ఎందుకు వచ్చిందంటే బహుశా మన దర్శనం బాగాలేదేమో, బహుశా మనం సరిగ్గా చూడలేకపోతున్నాం. ఈరోజు అనుకుంటున్నారు చాలా మంది, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం, కెమెరాలు పెట్టేద్దాం, ల్యాప్టాప్లు పెట్టేద్దాం, ఛానల్స్ ఓపెన్ చేద్దాం, పాంప్లెట్లు వేసేద్దాం. ఇవన్నీ చేస్తే అయిపోతారు అయ్యా. మనం అన్నీ చేయాల్సింది ఏంటి చెప్పండి? దేవుణ్ణి ముందెట్టాలి, ఆ దేవుణ్ణి కొనియాడాలి, ఆ దేవుడికి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆ దేవుడు ఆ సింహాసనం మీద కూర్చున్నది ఒకే ఒక్కరు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎక్కడుందండి ఆ మాట అంటే ఒకసారి చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం, రేపు ఎక్కువ మాట్లాడుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. మా వర్తమానం నమ్మిన వాడెవరు అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగినని చెబుతూ వచ్చి 41 అంటున్నాడు. చూడండి, యెషయా ఆయన మహిమను చూసినందున ఆయనను గూర్చి మాటలు చెప్పున. ఆయన అంటే ఇక్కడ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో చూస్తున్నది ఎవరినని చెప్తుంది ఈ అధ్యాయం? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారికి ఎక్కడైతే మహిమ వస్తుందో, ఎక్కడైతే ఆయన సింహాసనం మీద ఉంటాడో, ఎక్కడైతే ఆయన పరిశుద్ధుడని ఆయనను కొనియాడతారో, ఎక్కడైతే ఆయనకి మహిమను ఆరోపిస్తారో, ఆ సర్వోన్నతమైన స్థలముల్లో మనుష్యులు ఆయన కొనియాడినప్పుడు మనుష్యుల మధ్య భూమి మీద ఏమవుతుంది చెప్పండి? సమాధానం వస్తుంది. ఈరోజు సంఘాల్లో సమాధానం ఉందా? ఇలా చర్చ అయిన వెంటనే గొడవలు. నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక ఆవిడ అంటుంది, పాస్టర్ గారు వెళ్ళని చూసుకుందాం అంత. చూసారా సమాధానం. మరొక ఆవిడ అందట, ఆగా బిందు పగిలిపోదు, పాస్టర్ గారు వెళ్ళని చెప్తాను. కులాయి దగ్గర గొడవ. సంఘంలో చూడండి, ఈరోజు ఇలాంటివి వినవట్లేదండి. ఈరోజు అక్కడికక్కడే మైకులు తీసుకొట్టుకున్న వాళ్ళు లేరు, అక్కడికక్కడే బెంచీలు ఇసురుకున్న వాళ్ళు లేరు, అక్కడికక్కడే దుమ్మెత్తి పోసుకుని ఒకరొకరు గల్లా పట్టుకున్న వాళ్ళు లేరు, అక్కడికక్కడే ఒకరు తోచుకున్న వాళ్ళు లేరు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? దేవుని పరిశుద్ధ గుంపులో జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? క్రీస్తుని ముందెట్టుకోలేకపోతున్నాం. క్రీస్తు ఏం చేశాడు? ఆ సింహాసనం మీద ఉన్న క్రీస్తు మనల్ని అందరినీ ఒక్కడ చేయడానికి మట్టి మనుషులమైన మన పాదాలు పట్టుకున్నాడు. మన పాదాలు పట్టుకుని, ఇదిగో సింహాసనం మీద మీరు ఎవరైతే చూసారో, ఎవరినైతే మీరు కొనియాడుతున్నారో, ఎవరి చొక్కా అంచులు ఈ దేవాలయాన్ని కమ్ముతున్నట్టు కనబడుతున్నాయో, ఆ దేవదూతలు ఎవరిని పరిశుద్ధుడు అని కొనియాడుతున్నాయో, ఆ పరిశుద్ధుడే ఈ భూమి మీదకి వచ్చి అశుద్ధమైన మన పాదాలు పట్టుకుని అన్నాడట, మీరందరూ కూడా ఒకరినొకరు ఇలాగే ప్రేమించుకొని తగ్గించుకోండి. ఆ సింహాసనం మీద కొనియాడబడిన వాడు ఈ భూమి మీదకి వచ్చి అన్నాడట, ఇదిగో మీ అందరి పాపాలు నేను మీదేసుకుంటున్నాను. అంటే యేసు ప్రభువును ముందెట్టుకుంటే ఏమి నేర్చుకుంటాం అంటే విలువలు నేర్చుకుంటాం, ఆయనలా తగ్గించడం నేర్చుకుంటాం, ఆయనలా ప్రేమించడం నేర్చుకుంటాం, ఆయనలా ఇతరుల కష్టాలు మీదేసుకోవడం నేర్చుకుంటాం. సంఘంలో ఏమైనా సఖ్యత లేని విషయాలుంటే ప్రభు ఎలా సమాధానపరిచాడో అలా సమాధానపరచడానికి కలగజేసుకునే అవసరం అయితే ఆ నింద కూడా మనమే వేసుకుంటాం. అందుకే ప్రభువును మాత్రమే ముందెట్టాలి. ప్రభువును ముందెట్టకుండా ఎవరిని ముందెట్టినా ఆ మనిషిని, ఏ మనిషిని అయితే ముందెడతామో ఆ మనిషిలాగా మనం కూడా బిహేవ్ చేస్తాం. మీకు నచ్చిన ఏదో ఒక వ్యక్తిని ముందెట్టి ఆయన పద్ధతిని మేము ఫాలో అవుతామంటే ఆడి సంఘం ఎలా తగలడుందో మన సంఘం ఎలా తగలడుతుంది. అతన్ని మేము ఫాలో అవుతున్నామంటే అతను ఎలా అయితే ఉన్నాడో మనం అలాగే తయారవుతాం. అలా మనం ఫాలో అవ్వాల్సిన వ్యక్తుల్ని కాదు, మనం చూడాల్సింది ఎవరినే కాదు, మనం చూడాల్సినది ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఆయనే పైన ఉండాలి. ఎందుకంటే ఆయన ఎంత పైన ఉంటే మనం అంత తగ్గించుకోవడం నేర్చుకున్నాం. ఎందుకంటే ఆ పైన ఉన్నవాడి కిందికి దిగి వచ్చాడు, ఆ పైన ఉన్నవాడే మన పాదాలు పట్టుకున్నాడు. ఆ మహిమ కలిగిన ఆ దేవుడే మట్టి మనుషులైన మనల్ని ప్రేమించన్నాడు. మీరు కూడా నావలే ఇతరులను ప్రేమించండి. సంఘంలో అన్ని గొర్రెలకు లా ఉంటాయండి, ఉంటాయండి. నడిపించే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి. అన్ని గొర్రెలకు లా ఉంటాయండి. ఇప్పుడు గొర్రెలను కాసే గొర్రెలకి అప్పుడు ఉన్నాడు అనుకోండి, అన్ని గొర్రెలకు లాగా నడుస్తాయా? ఒక నీరసం ఉన్న గొర్రె ఉంటుంది, ఒకటి యాక్టివ్గా ఉన్న గొర్రె ఉంటుంది.
ఇంకో గొర్రె ఉంటుంది, అప్పుడే పుట్టింది, అది పట్టుకోలేదు, తెగబరిగెడుతుంది. ఒక్కొక్కటి లా ఉంటాయి, నడవలేని గొర్రెలు ఉంటాయి, అప్పటికే జబ్బు చేసిన గొర్రె ఉంటుంది. ఈ గొర్రెలన్నిటినీ చక్కగా తోలుకుపోవాల్సింది ఎవరు చెప్పండి? కాపరి. ఆ కాపరి ఎలా తోలుకెళ్ళగలరు చెప్పండి? యేసుక్రీస్తు వారి ముందెట్టుకెళ్ళి. కొంతమంది గొర్రెలు కాపలు చూసారా, ఆ గొర్రెని ఇలా తీసుకుని సంకన పెట్టుకుంటారు, ఆ గొర్రెని ఇలా తీసుకుని మెల మీద వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటున్నాడు? ఆయన కాపరి కనుక. మనమైతే ఏం చేస్తాం? అమ్మేండి, జబ్బు చేసింది, పనికి మళ్ళీ దానికి అంటాం. సరైన కాపరి అయితే అలా చేయడు. సరైన కాపరి అయితే నేను చాలా మంది గమనిస్తా అండి, మొడ వరకు సంఘానికి వచ్చాడు, సడన్ గా సంఘం మానేసాడు అనగానే నిజమైన సేవకుడు అయితే బాధపడిపోతాడండి. మన వరకు ఎందుకు వచ్చాడు, ఇప్పుడు ఎందుకు రావట్లేదని. నిజమైన సేవకుడు కానివాడైతే నోటంటే ఏమాట వస్తుంది చెప్పనా? అత్తాడు అదే ఆడికి బాధ్యత లేనివాడు. నిజమైన కాపరి ప్రభువుని చూసి నడిపిస్తున్నవాడు, ప్రభువులాగే మందను చూస్తున్నవాడు అయితే అది నిన్న వరకు వచ్చి ఈ రోజు ఎందుకు రావట్లేదని ఆడు వచ్చేంత వరకు మదన పడిపోతాడు. ఆ రాకపోతే ఇతనే వెళ్ళిపోతాడు, మాట్లాడేస్తాడు, బ్రదర్ మీరు ఎందుకు రావట్లేదని అడుగుతాడు. అప్పటి వరకు మాట్లాడుతున్న వ్యక్తి, సహవాసం ఉన్న వ్యక్తి సడన్ గా మాట్లాడడం మానేస్తే నాకైతే నిద్ర రాదండి. మళ్ళీ ఆడు మాట్లాడేసి వరకు మాట్లాడేది ఏదోలాగా. ఎందుకు మాట్లాడట్లేదు ఏమైంది? ఒకవేళ మన సైడ్ నుంచి తెలియకుండా వాడిని ఏమైనా ఇబ్బంది పెట్టామా? అవసరమైతే సారీ చెప్పాను. మ్యాక్సిమం మన సైడ్ నుంచి తప్పు లేకుండా ఏదోలా మనం ఉండాలి, ఎందుకంటే అది ప్రభువుకుండే లక్షణం. అది తప్పులన్నీ చేసింది మనం, భారం మోసింది ఆయన. శిక్ష అంతా మోయాల్సింది మనం, శిక్షను మోసింది ఆయన. పాపం చేసిందంతా మనం, కానీ పాపాత్మగా నిలబడింది ఆయన. ఎందుకు ఇలా చేశాడంటే ఆయన ఎక్కడుంటే అక్కడ, ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ మనల్ని పక్కకు తోసి మన చింత యావత్తు ఆయన మీదేసుకుంటాడు. అందుకే సంఘంలో ఆయన మాత్రమే హెచ్చింపబడాలి. ఆయన హెచ్చింపబడితే ఆయనలాగా ప్రవర్తిస్తారు మనుషులు, ఆయనలాగా బతకాలని చూస్తారు మనుషులు, ఆయనలాగా జీవించాలని చూస్తారు మనుషులు. అలా జీవించే మనుషులని చెప్తున్నాను, ఈ లోకానికి ఆ ఊరికి మహిమను తెచ్చే బిడ్డలు అవుతారు. ఇప్పుడు ఈ సంఘం ఉంది, లేదా మీ సంఘం ఉంది, మీ సంఘం ఎంతమంది ఉన్నా ఎంతసేపు ఉన్నా 20 మంది ఉంటున్నారంటే సంగతి ఏంటి? ఎంతసేపు ఉన్నా 20 మంది ఉంటున్నారంటే కారణం ఏంటి చెప్పండి? ఆ 20 మందికే పడేడదు. మీ సంఘం ఉంది, ఎంతసేపు ఉన్నా ఆ 20-30 మంది నడుస్తున్నారంటే కారణం ఏంటి? ఆ 20-30 మందికే సఖ్యత లేదు. ఆ సఖ్యత లేకపోవడానికి కారణం దేవుణ్ణి చెప్పండి ముందెట్టుకోకపోవడం. అందుకే అపోస్తులు కానీ ఎవరైనా ఎక్కువగా ఎవరిని హెచ్చించారు చెప్పండి? యేసుక్రీస్తు వారిని. ఈరోజు నేను చాలా మంది చూస్తుంటానండి, ఆ ప్రసంగం అంతా అయిన తర్వాత దేవుడు కనబడ్డు, ఆయన గారి బాధలన్నీ కనబడతాయి. ఆయన గారు చెప్తుంటాడు ఏదో, అయ్యో పాపం పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు లేండి, పాపం ఆ స్పీకర్ అనుకో. అలా మాట్లాడే ఈ విధానాలన్నీ మనం చూపిస్తాం. చాలా మంది మీరు చూడండి, ఒక ఆయన సిగ్గు లేకుండా అడిగేస్తున్నాడు, ఇదిగో ఎవరైతే మరి 1000 రూపాయలు తెచ్చారో చెయ్యొద్దండి అన్నాడు. ఆయనకి సిగ్గు లేదు, వీళ్ళకి సిగ్గు. మరి మినిస్ట్రీ ఎంత ఇలా జరుగుతుంది, మరి ఇవ్వాలిగా అన్నాడు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, ఇవన్నీ కారణం ఒకటి, ప్రభువుని ప్రభువుగా చూడలేకపోతున్నాం. చూద్దాం ప్రభు. ఈరోజు మనకు దర్శనం రాకపోవచ్చు, ఈరోజు మనకి ఆ పరలోకపు దర్శనాన్ని మనం చూడలేకపోవచ్చు, కానీ ఆ ప్రభువుని ఖచ్చితంగా ఈ బైబిల్ తెరిచి చూస్తే మనకు ఖచ్చితంగా కనబడతాడు. అలా చూసిన దర్శనాలన్నీ మనకు కనబడతాయి, ఆయన వ్యక్తిత్వం అంతా మనకు కనబడుతుంది. ఎవరైనా సేవ చేయాలనుకున్నా, సంఘాన్ని క్రమంగా నడిపించాలనుకున్నా, మన ప్రయాణ పద్ధతి ఒకటే, ఆయన పైన ఉండాలి, ఆయన వెలుగు మన మీద పడాలి, ఆయనకు స్తుతిగానాలు అందాలి, ఆయన మాత్రమే పరిశుద్ధుడే కనబడాలి, ఆయనకి ప్రార్థన ధూపం జరగాలి, ఆయన మాత్రమే ముందుండాలి. అప్పుడు మనుషులు వచ్చి అంటారు కొత్త వాళ్ళు, అయ్యో మేము పాపులమయ్యా అని. అది ఖచ్చితంగా జరుగుద్దంటే చేసి చూడండి, ఖచ్చితంగా జరుగుద్ది. రేపు మాట్లాడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కొన్ని విలువైన సంగతులు మాతో మాట్లాడారు. ముఖ చెక్కలుగా తండ్రి మనుషులు విడిపోవడానికి కారణం మీకు మహిమను ఆరోపించకపోవడమే. సింహాసనాలు మేము వేసుకున్నాం కానీ తండ్రి, సింహాసనం మీద ఉండాల్సింది మీరని మర్చిపోయాం తండ్రి. మీ వెలుగు మా మీద ఉండాలని కోరుకోవాలి కానీ మా ప్రభావం సంఘంలో ఉండాలని కోరుకోవడం మా అమాయకత్వం తండ్రి. విజ్ఞాపన చేయవలసినది మీకు, విజ్ఞాపనను అందుకోవలసినది తండ్రి మేము కాదు. కొనియాడబడవలసినది, పరిశుద్ధత చాటబడవలసినది మీది తండ్రి. అనేకులు తండ్రి
మీ యొక్క ప్రభావాన్ని చూసి పాపాలు ఒప్పుకోవాల్సినది తండ్రి మీ ఎదుట. ఈరోజు పాపాలు ఒప్పించే సంఘాలే లేవు. ఈరోజు తండ్రి పాపులు మారే సంఘాలు లేవు. ఒక్కొక్కరు ఒక్కోలా తండ్రి, ఒక్కొక్క మాట మీద ఒక్కొక్కలా విడిపోయిన పద్ధతులు మేము చూస్తున్నాం దేవా. బలియాగమును మరిచి, త్యాగమును మరిచి తండ్రి ఆయన దిగి వచ్చి తండ్రి ఏ సింహాసనం మీద అంత గంభీరంగా చూస్తున్నామో, మీ సుతుడు దైవం ఆయనే దిగి వచ్చి మా పాదాలు పట్టుకున్నాడన్న స్థితిని మేము మర్చిపోతున్నాం. ఆయనను ముందెట్టాలన్న విషయమే మర్చిపోయాం. మైకులు పట్టుకోవడం నేర్చుకున్నాం, పాటలు పాడడం నేర్చుకున్నాం, మాటలు మాట్లాడడం నేర్చుకున్నాం, అజిమాయిజీ చేయడం నేర్చుకున్నాం. ప్రభువుల వలె ప్రవర్తించాలనే కోరుకుంటున్నాం. కానీ ఈ చిన్న మంద అనేకులకు దీవెనకరంగా అవ్వాలని తండ్రి ఎందుకు చూడలేకపోతున్నాం? బహుశా మా ప్రయాణ పద్ధతి మేము మర్చిపోయాం. మేము రావాల్సిన గమ్యాన్ని మేము మర్చిపోయాం. అది చూసిన నాడు మా సేవా విధానం బాగుంటుంది, మా సంఘాలు బాగుంటాయి. తండ్రి అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నా వారందరినీ సమానంగా మోయవలసిన కాపరి తండ్రి, చూడాల్సిన కాపరి మిమ్మును ముందెట్టుకుని నడవాలి. ఈరోజు తండ్రి అనేక మంది తండ్రి సంఘాలు విస్తరింపచేయడం సంతోషమే, కానీ అలాగే దాని వెనకాలే శీలికలు రావడం తండ్రి విషాదకరం. తండ్రి విన్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. రేపటి దినాన మాకు అనుకూలత దయచేయండి. మీ గూర్చి విస్తరించి మాట్లాడడానికి మాకును మా అందరికీ తండ్రి తగిన నడిపిప్పును అనుగ్రహించి మీరే మహిమను పొందుకుంటారని కోరుతూ, నా ముందు మాట్లాడిన తమ్ముడిని, తన పరిచర్యని తండ్రి, ఇక్కడ నడిపిస్తున్న పెద్దలను తండ్రి, ఈ సభలకు కారకులైన తండ్రి సహోదరులందరినీ, కూడి వచ్చిన తండ్రి విశ్వాసులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.